ఆంధ్ర జస్ట్ ఈ 1 month నుంచే ఆంధ్ర కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది వచ్చాను మేడం. నేను బాగా చేస్తాను మేడం. చిన్న డిస్కషన్ ఆఫ్ చెప్తాము జనరల్ యాక్టివిటీ మళ్ళీ మాట్లాడుతుంది. సారీ మేడం. సారీ. నమస్తే. చాలా అయ్యింది సార్, అందుకే ఈ భయాలు అంత మించి ఏం లేదు. రావడమే వాళ్ళు భయపడతారు కదా, భయపడతారు కదా. ఆ రోజు కూడా ఇట్లా తీసుకుపోయారు సార్, ఆ రోజు కూడా ఇట్లా తీసుకుపోయారు. దెబ్బతిన్నాడు సార్, ఆయన గాయపడి ఉన్నాం సార్ ఆల్రెడీ. కూడా వచ్చినప్పుడు ఇంతే మెత్తగా మాట్లాడి తీసుకుపోయిండ్రు. మీరు ఎట్లా తీసుకుపోతారో మాకు తెలియదా? అయినా మాకు ఏమున్నానంటే ఇప్పుడు రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మీరు కోర్టు కూడా సబ్మిట్ చేయరు, మీ దగ్గరనే ఉంటారు. కోర్టు హాలిడేస్ లేదు కానీ మీరు చేసేది అదే కదా, అలా ఉంచడానికి లేదు కానీ మీరు గతంలో చేసింది అదే కదా, గతంలో ఒకసారి జరిగింది కదా. సో ఇక్కడ జరిగినప్పుడు ఫ్రైడే రోజు తీసుకోకపోవడం మాకు అమ్మ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము మాండే రోజు ఆ రోజు కర్నూలు 4 కేసులు వస్తే మేము చెప్పినాం, ప్రొడ్యూస్ చేసినాం. ఆ రోజు తీసుకపోయి మేము ప్రొడ్యూస్ చేసినాం. తీసుకపోతే అవును ప్రొడ్యూస్ చేస్తే థర్డ్ డిగ్రీ సార్. మళ్ళీ ఇప్పుడు ఫ్రైడే రోజు తీసుకపోతే సాటర్డే సండే కోర్టు కాల్ చేసి మీరు ఎవరైనా రావచ్చు, ఎంతమంది రావచ్చు. అందుబాటు మేము ఒకవేళ ఇన్ కేసు మా ఆఫీసర్ దృష్టిలో పెట్టిన తర్వాత మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ ఏది ఉన్నదో అదే ఫాలో అవుతాము. ఒకవేళ మీరు ఎవరైనా ఒకవేళ మేము ఆయన ఎక్కడైనా తీసుకోవాల్సి వస్తే మీరు ఎవరైనా రావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే సార్, మేము ఇస్తాం. మీరు నాకు ఇందాక కూడా మన వాళ్ళు అందరూ వచ్చి మధ్యలో ఇంటరప్షన్ చేశారు. మాకు లేట్ అయిపోయింది. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్. మాకున్న అనుమానం ఏంటంటే మీరు ఫ్రైడే రోజు తీసుకుంటాం, మాకేం కాదు. మేము మండే రోజు కావాలంటే వచ్చి ప్రొడ్యూస్ చేస్తాం. లాస్ట్ టైం అదే మాట్లాడరు. హైయర్ అఫీషియల్ నెంబర్ ఇవన్నీ మాట్లాడతాను. నేను మాట్లాడి ఇస్తాను. మరి కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు కూర్చోండి. అందరూ తెలుస్తుంది సార్, ఏ పర్లేదు సార్. నేను అంటే ఏమి కూడా మేము ఒక్కటి కూడా డీవియేషన్ మీరు ఒకసారి ఆయన ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి చేయాల్సిన చేయండి. ఎందుకంటే మీకు ఉండేటువంటి రైట్లు మీరు చేయొచ్చు, కానీ మాకుండే రైట్స్లో మాకు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లే వచ్చింది, ఇదే విధంగా మాట్లాడి ఏం లేదు ఏమి అన్నారు. సరే అని చెప్పేసి మేమే తీసుకొస్తాం చెప్పినాము. తీసుకెళ్ళిన తర్వాత ఒక రోజు 25 hours ఆయన టార్చర్ ఇచ్చి మేము హెబియస్ కార్పస్ పిటిషన్ ఇచ్చినాము. తర్వాత విజయనగరం పోతున్నారంటే ఒక అంతా అడుగులు ఏరియా మీరు తీసుకపోయి ఎన్కౌంటర్ చేస్తారో తెలియదు. మాకు అనుమానాలు ఉంటాయి, మరి మాకు చాలా అనుమానాలు ఉంటాయి. మీరు థర్డ్ డిగ్రీ ఇచ్చింది తెలియదు, పోయినప్పుడు లాస్ట్ థర్డ్ డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలి నమ్మకం ఏంటి? అసలే మీ ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అసలే మీ ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మొన్న హిట్ మ్యాన్ కూడా చంపిండు, క్లియర్ గా తెలుస్తూనే ఉన్నది మాకు. ఆల్రెడీ ఒకసారి థర్డ్ డిగ్రీ కాబట్టి మాకు ఇంత భయాలు ఉన్నాయి. మీరు ఏమంటే హైయర్ అఫీషియల్ నెంబర్ ఇవన్నీ మాట్లాడతారు. మాట్లాడితే కేసులు, అరెస్టులు, థర్డ్ డిగ్రీలు. అసలు లోకల్ పోలీసు వాళ్ళే లేరు ఇక్కడ. లోకల్ పోలీసు వాళ్ళు లేకుండా మీరు ఎట్లా వస్తారు సార్? ఎక్కడున్నారు? ఎవరు? మీరు వాళ్ళతో కలిసి రావాలి కదా, మీరు వాళ్ళతో కలిసి రావాలి కదా. మీరు నేరుగా ఎట్లా వస్తారు? డైరెక్ట్ ఎట్లా వస్తారు? మీరు ఎట్లా రావచ్చు సార్? వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చు సార్. సార్ మీకుండే అథారిటీ మీకుంటే మాకుండే రేట్స్ మాకుంటాయి సార్. మీకుండే అథారిటీ మీకుంటే మాకుండే రేట్స్ మాకుంటాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఐడి కార్డ్ చూపించి యూనిఫామ్ లో వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది కరెక్టా కాదని ఒకసారి అడగండి. అయితే దానికన్నా ముందు మీరు చేసే ప్రొసీజర్ ఏముంటుంది సార్? మేము మీ పిఎస్ పరిధిలో పలానా వ్యక్తిని తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మీరు ఫస్ట్ సార్ మీరు ఇక్కడ ఎంక్వైరీ చేసినా స్టేట్మెంట్ రికార్డ్ చేసినా లోకల్ పిఎస్ లో ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తలేరు సార్. మీరు ప్రాసెస్ ఫాలో అయితే లేరు. పోలీస్ మీద పోలీస్ కంప్లైంట్ చేయరు సార్. మీరు ఇంటిమేషన్ చేసి రావాలి కదా, ఎంక్వైరీ చేసుకున్నా కూడా చేసి ఏదైనా చూపించండి సార్. మీరు ఇచ్చినట్టుగా ఉంటది కదా ప్రతిదానికి సార్. గవర్నమెంట్ ఎవ్రీ యాక్షన్ పేపర్ చూపిస్తుంది సార్. మేము అక్కడ పోయినా వేసుకోపోదామని ఏపీఎస్కి ఇచ్చారు మీరు. ఇది ఈ ఏరియా ఏపీఎస్కి వస్తుంది.
మీరు చెప్పండి, మీరు ఏపీఎస్కి పోయారు, మీరు ఏపీఎస్కి పోయారు. ఇది ఎల్బీనగర్ పిఎస్కి రాదు, ఇది ఎల్బీనగర్ పిఎస్కి రాదు. ఇది మీరు చెప్పకండి, ఏపీఎస్కి వస్తుంది. మీరు చెప్పకండి, మీరు ఏపీఎస్కి పోయారు.